చికెన్ చేస్తున్నాం. ఈరోజు సండే కదా ఫ్రెండ్స్, పిల్లల కోసం డిఫరెంట్ స్టైల్ ఏం కాదు కానీ నార్మల్. ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసి చికెన్ వేసాను. ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేస్తాం ఫ్రెండ్స్. రాళ్ళ ఉప్పు బాగుంటుంది. ఉప్పు పసుపు వేసి మూత పెట్టి కాసేపు మగ్గనిస్తాం. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. చూడండి, ఉప్పు పసుపు, ఇందులో నీళ్ళన్నీ బయటకు వచ్చి చికెన్ దాదాపు మగ్గుతుంది ఫ్రెండ్స్. మూత పెట్టి కాసేపు మగ్గనిస్తాం. ఆలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, స్పైసెస్ అన్నీ వేయించుకోవాలి. చెక్క, లవంగం, జీలకర్ర, కొద్దిగా ఆవాలు, లైట్గా మెంతులు. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ అది అల్లం వెల్లుల్లి ఫ్రెండ్స్, పచ్చివాసన లేకుండా బాగుంటుంది. వేయించుకుంటే మసాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి, కొద్దిగా ఆనియన్స్, అవన్నీ కొంచెం వేగాక టమోటా ఇవి కూడా వేసుకుందాం. జస్ట్ డ్రై రోస్టే ఫ్రెండ్స్, ఏం ఆయిల్ అక్కర్లేదు. మసాలా కోసం ఇది. కొంచెం పెట్టుకున్నాం. ఇది కొత్త ఇంట్లో ఫ్రెండ్స్, నిన్న చేసా ఒకటి, మొన్న పుల్లకూర. ఇది 3వ వీడియో కొత్త ఇంట్లో. చూడండి, పాత ఇంట్లో ఇదంతా పైన అంతా వచ్చేది, ఇక్కడ ఇది బిగించారు చిమ్నీ, కాబట్టి ఏమి మనకు రాదు ఫ్రెండ్స్, ఇబ్బంది లేకుండా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఒక చుక్క నీళ్ళు వేయలేదు కదా, ఎన్ని వచ్చాయో చూడండి వాటర్ చికెన్లో నుంచి. ఇవన్నీ ఇమిరిపోవాలి ఫ్రెండ్స్, ఈ వాటర్ మొత్తం ఇమిరిపోవాలి. తర్వాత మనం మసాలా వేసుకున్నాం. ఇవి కూడా బాగా వేగిపోయినాక కొత్తిమీర, టమాటో మసాలాకి కొత్తిమీర, టమాటో, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేస్తాం, బాగుంటుంది ఫ్లేవర్. ఒక స్పూన్ ఆయిల్ వేస్తాం ఫ్రెండ్స్, అడుగంటకుండా ఉంటుంది. అన్నీ డ్రై రోస్టే కానీ టమాటో కొంచెం అడుగు పడుతుంది. కొద్దిగా ఆయిల్లో మగ్గనిస్తాం.
ఇంకా ఇమరాలి ఫ్రెండ్స్. చూడండి ఎన్ని వాటర్ వచ్చేసాయో. మనం ఒక్క గ్లాస్ కూడా వేయలేదు కానీ అవే వచ్చాయి ఫ్రెండ్స్ వాటర్. చూడండి మగ్గిపోయింది. కొంచెం చల్లారాక మిక్సీకి వేసుకున్నాం. మళ్ళీ మూత పెట్టేసి మగ్గబెడదాం. కొంచెం గట్టిగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని ఆనియన్స్ వేద్దాం. కొంచెం కొత్తిమీర, మసాలా వేసాం కానీ కొంచెం. టమాటో ముక్కలు కొంచెం. ఒకసారి అన్నీ కలిపేద్దాం. ఇంకా మసాలా కూడా వేసాక నీళ్ళు వేద్దాం. పిల్లలు పులుసు కావాలంటారు ఫ్రెండ్స్, లేకుంటే ఇది ఇలాగే ఫ్రై అయిపోతుంది. చూడండి ఇప్పుడు అన్నీ చెక్క, లవంగం అవన్నీ వేసాను. అల్లం, వెల్లుల్లి, టమాటో ఇవి కూడా వేసి మిక్సీ పెట్టాను. నేను చెప్తాను ఎంత చెప్పాను. చూపి దగ్గర చూపి. చూడండి ఫ్రెండ్స్, టమాటా, ఆనియన్, కొత్తిమీర వేసాం కదా. ఇప్పుడు మసాలా చూపి. చెక్క, లవంగము, వెల్లుల్లి, అల్లం అన్నీ కొట్టాం కదా ఫ్రెండ్స్. కొత్తిమీర, మసాలా వేసుకున్నాం. కొద్దిగా రైస్ అట్లే పెట్టేస్తాను. ఇంకా వేయాలి దీంట్లో. కాసేపు ఇది బాగా కలగడం. దూరం బాగా కాలుతుంది. డేక్ష దూరంగా పెట్టుకొచ్చి ఇది ఉడికేలోపు పసుపు, ఉప్పు ముందు వేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేద్దాం. ధనియాల పొడి, ధనియాల పొడి బాగా రుచి ఫ్రెండ్స్. మనం కొట్టించుకుంది, వేయించి ఆడించుకున్న ధనియాల పొడి అయిపోయింది. ఎక్కువే కాదు. చూడండి ఇదంతా మనము వేయించుకొని కొట్టుకున్న ధనియాల పొడి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా బాగా వేగిపోయాక కొద్దిగా వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చికెను అంత బాగా రెడీ అయిపోయిందో. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. అయితే ఫ్రెండ్స్, పిల్లలు పులుసు కావాలంటారని కొద్దిగా ఎక్కువే పెట్టాను. మళ్ళీ ఇక్కడ మా వాచ్మెన్ వంట తలకాయ ఉంది. పోయిన సండే మేమంతా పార్టీ ఇచ్చాం కదా, తలకాయ కూర కూడా ఇస్తారు. ఇది పిల్లల కోసమే ఫ్రెండ్స్. అంతే, గుమగుమలాడే చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొద్దిగా పైన మళ్ళీ కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే చికెన్ రెడీ.